చెవి, ముక్కు, గొంతు అనేది మనకు శరీరంలో ఉన్న అవయవాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే మనము కంటితో పాటు ముక్కు, చెవి, గొంతు కూడా అంతే ప్రధానమైనది. మనిషి యొక్క సంఘజీవి. మాట్లాడడం అనేది అది లేకపోతే మనం వ్యక్తిత్వము కానీ, మనకు ఇష్టం ఉన్నది కానీ, మనం ఏ ఆలోచిస్తున్నామో అది ఇంకోళ్ళకు కూడా చెప్పుకోలేము. సో దీంట్లో 3-4 మన స్పెషల్ సెన్సెస్ అంటారు వీటిని. అంటే వినడము, రుచి తెలుసుకోవడము, వాసన చూడడము, స్పర్శ, మాట, భాష, ఇవన్నీ దీంట్లోనే అన్నిటికీ లింక్ అయి ఉన్నాయి. సో మనం చిన్నప్పుడు చిన్నపిల్లలు శబ్దం మంచిగా ఉండి వినిపిస్తేనే వాళ్ళకు భాష వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలాసార్లు ఒక అవగాహన లేక చిన్నపిల్లలకి మాటలు రాకపోతే తర్వాత వస్తాయిలే అని చెప్పేసి కూడా పంపిస్తూ ఉంటారు. అది కాకుండా పుట్టుకతోనే వచ్చిన సమస్యలలో ఈఎన్టీది చాలా ముఖ్యమైనది ఏంటంటే 9 నెలలు, 10 నెలలు, 11 మాసాల్లో ఉన్న చిన్నపిల్లలు అమ్మ, నాన్న అట్లా చెప్పడము, లేకపోతే వాళ్ళ పక్కన ఏదైనా పెద్ద గిన్నె కానీ పెద్ద శబ్దం చేస్తే వాళ్ళు తిరిగి చూస్తూ ఉండాలి ఆ శబ్దానికి. ఒకవేళ తిరగకపోతే ఎవరికైనా అనుమానం ఉంటే వెంటనే ఈఎన్టీ హాస్పిటల్ తీసుకొని రండి. ఎంత చిన్న వయసు అయినా, 3 నెలలైనా 6 నెలలైనా అసలు వినబడుతుందా లేదా అనేది, చెవి నుండి మెదడు వరకు నరాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేవా, సూది లేకుండా ఒక కంప్యూటర్ లాంటిది పెట్టి వాళ్ళ వినికిడి నరాలు అంత పెరిగినాయా లేవా అనేది చూసేది కూడా ఈఎన్టీ హాస్పిటల్లో జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనము వేరే వేరే సమస్యలకు వస్తే చెవి సమస్యల గురించి కొన్ని సమస్యలు ఏమిటంటే చెవిలో చీము కారడం అనేది చాలా సామాన్యమైన సమస్య అనిపిస్తుంది. కానీ చెవిలో చీము కారడమే కదా అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, క్రమేణా వినరాకపోవడం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ లోపల నరాలు ఒక్కసారి దెబ్బతిన్నాయంటే మళ్ళీ వాటికి నార్మల్ చేయడం చాలా కష్టం. అందుకొరకే ఈ చెవిలో చీము కారడం కంటే ముందు ఏమవుతుంది, ముక్కులో నీరు గారి జలుబు తుమ్ములు వస్తాయి. జలుబు తుమ్ములు వచ్చినప్పుడు చెవిలో కొంచెం దిబ్బడేయడం కానీ, చెవిలో నొప్పి లాంటిది అనిపిస్తే వెంటనే డాక్టర్కి సంప్రదించండి. అయినా కానీ అది మళ్ళీ తరచుగా మళ్ళీ ప్రతిసారి వానకాలం, చలికాలం మళ్ళీ జలుబు రాగానే మళ్ళీ చెవి నొప్పి వస్తుంది అంటే ఈఎన్టీ డాక్టర్ చూపించడం మంచిది. ఎందుకంటే ఒక చిన్నగా వినరాకపోవడం అనేది ఏర్పడితే రాను రాను పెద్దగా అవుతూ ఉంటే మన సంఘజీవి కాబట్టి స్కూల్లో పిల్లలకు కూడా వినిపించకపోతే వాడు స్కూల్లో కూర్చొని ఉంటాడు, కానీ టీచర్ ఏమనుకుంటారు, వాడికి ఇంట్రెస్ట్ లేదేమో, వినబడతలేదేమో అని అనుకోరు. ఇంట్రెస్ట్ లేకుండా వాడు మన వైపు దృష్టి సారించి నేర్చుకోలేదు అనుకుంటారు. కానీ చిన్నపిల్లలకి చెప్పుకోవడం రాదు వినబడతలేదు అనేది. అందుకొరకే చాలా దేశాలలో మన దగ్గర కూడా యూనివర్సల్ హియరింగ్ ఫార్ న్యూబార్న్ అని ఉంది. ఇదివరకు నేను చెప్పినట్టు చిన్నపిల్లలకు అసలు శబ్దం వైపు వాళ్ళు తిరగక చూస్తే అది మీరు పసిపాపలకు 6 నెలలు 9 నెలలు ఎట్లా తీసుకొస్తారో అట్లాగే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలకు కూడా స్కూల్లో వినిపించకపోతే, వాళ్ళు సరిగ్గా చదువుకోకపోతే, వాళ్ళ ప్రోగ్రెస్ వాళ్ళ క్లాస్లో బాగా నేర్చుకోవడం అనే డౌట్ ఉంటే ఈఎన్టీ డాక్టర్ తీసుకెళ్ళండి. వీడికి ఏమైనా వినికిడి సమస్య ఉందా లేదా అని చూసుకోవాలి. జలుబు అనేది చాలా సామాన్యంగా చూస్తూ ఉంటాం. ముక్కు గారుతూ ఉంటుంది, మందులు ఇస్తే తగ్గుతుంది, మళ్ళీ కొన్ని రోజులు అయితే మళ్ళీ వస్తుంది. అట్లా వచ్చినప్పుడు చెవు నొప్పి కనుక ఏదైనా వచ్చినప్పుడైతే దాన్ని వెంటనే చూయించుకోవడం మంచిది. ఎందుకంటే వినరాకపోవడం అనేది మెల్లిమెల్లిగా వస్తూ ఉంటుంది. దాన్ని అదే కరెక్ట్ అయిన సమయంలో పట్టుకోకపోతే దాని ట్రీట్మెంట్ కూడా అంత కష్టం అవుతుంటుంది. వానకాలం, చలికాలం మనం తరచుగా చూస్తుంటాము. అందరికీ ముక్కు గారుతుంటుంది, తుమ్ములు వస్తుంటాయి, ముక్కు చీరుతూ ఉంటారు. అదే టైంలో ఏమవుతుందంటే చలికాలం వలన వైరసెస్ అనేది ఉంటాయి, క్రిములు ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియా అంటాం, కొన్ని వైరసెస్ అంటాం. ఈ వైరసెస్ రాగానే అందరికీ తరచుగా ముక్కు గారడం కానీ జరుగుతూ ఉంటుంది. ఏమైందిలే జలుబే కదా అని చెప్పేసి వదులుతూ ఉంటాం. ఇదే ప్రతి సంవత్సరం కనుక ఆ వైరస్ ఆ వానకాలం, చలికాలం ఎక్కువ ప్రాబ్లం అనిపించినప్పుడు మీరు వెంటనే దానిపైన శ్రద్ధ తీసుకొని ఎవరైనా జలుబుతోని ఉన్నప్పుడు సరిగా వినబడకుండా జవాబు ఇవ్వకపోతే, లేకపోతే చెవు దిబ్బడేసింది, చెవులో నొప్పి తరచుగా వస్తూ ఉంటే దాన్ని తొందరపడి ఏదో నూనె వేయడం చేయడం కంటే ఒకసారి పరీక్ష చేయించుకోవడం మంచిది. ఎందుకంటే చెవిలో చూడడానికి ఇప్పుడు కొత్త పద్ధతుల వలన అసలు కర్ణబేరి అనేది క్లియర్గా చూపించడం, వినడం జరుగుతుంది, కనబడడం జరుగుతుంది. ఎండోస్కోప్ పెట్టి చూస్తారు. దాంతోపాటు ఏదైనా వినికిడి సమస్య ఉంటే కూడా ఆడియోమెట్రీ అని కూడా చేస్తూ ఉంటారు. ఇంజెక్షన్ లేకుండా ఎవరికి ఏమీ బాధ పెట్టకుండా వినబడుతుందా లేదా అనేది కంప్యూటర్ పెట్టి చూడడం వలన మనకు ఫ్యూచర్లో ఏమవుతుందంటే వినరాకపోతే చెప్పలేము, చెప్పింది అర్థం చేయకపోతే జవాబు ఇవ్వలేము. సపోజ్ ఇంటర్వ్యూలో పోతారు, ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు చెప్పింది వినిపించకుండా జవాబు ఇవ్వకపోతే సెలెక్షన్ అనేది కూడా ప్రాబ్లం రావచ్చు. అందుకొరకే చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన మన శరీరంలో ఉన్నది
ఒక స్పెషల్ వినికిడి అనేది, ఆ వినికిడి బాగా ఉంటేనే భాష వస్తుంది. భాష అనేది వినికిడితోని అమ్మ నాన్న పాపలు కానీ పిల్లలు కానీ ముందు కూర్చోబెట్టి అమ్మ నాన్న పాప పాలు అవన్నీ నేర్పిస్తారు. అవన్నీ మా భాష ఎందుకు వస్తుందంటే వినిపించినప్పుడే తిరిగి ఆ బాబు ఉచ్చారణ చేస్తేనే కదా తప్ప అది ఏం చెప్తున్నాడు అనేది అర్థం కాదు. సో ఇదొకటి. చెవిలో చీమ అనేది లోపల జలుబు వలన కానీ గొంతు నుండి నీరు చెవికి పాకుతుంది. పాకిన తర్వాత మనము నీళ్ళు ఎట్లా నిలబడితే నాచు వస్తుందో అదేవిధంగా ఇన్ఫెక్షన్ వచ్చేసి పచ్చగా లోపల నుండి కారడం మొదలవుతుంది. అది అట్లాగే కారుతూ ఉంటే లోపల వెనికిడి నరాలు మెల్లిమెల్లిగా ట్రీట్మెంట్ లేకుండా బాగా కాకపోవడం అనే సమస్య ఏర్పడుతుంది. ఒకసారి ఏమో వినరాకపోవడం అనేది ఒకవైపు ఉంటుంది. ఆ వినరాకపోవడంలో 2 విధాలుగా ఉంటాయి. ఒకటేమో ఆపరేషన్ చేయొచ్చు, ఇంకో దానికి ఆపరేషన్ చేసినా అంత సక్సెస్ కాదు. అందుకొరకే చెవిలో చీమ గారుతున్నప్పుడు ఒకసారి 2 సార్లు మీకు ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గకపోతే మళ్ళీ ఏంటి డాక్టర్ దగ్గర చూయించేసి కర్ణవేరికి ఏమైనా రంధ్రం ఉందా అనేది, దానివల్ల కొంచెం జలుబైనా మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ ప్రతిసారి వానకాలం చలికాలం ఎక్కువ చూస్తూ ఉంటాం. అది కాకుండా పిల్లలకు సమ్మర్లో వేసవికాలంలో స్విమ్మింగ్ పూల్ అని పంపిస్తూ ఉంటారు. ఇటువంటిది ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మళ్ళీ చెవిలో నీళ్లు, ఆ స్విమ్మింగ్ పూల్ నీళ్లు లోపల పోతే మళ్ళీ చీమ గారే ప్రమాదం ఉండొచ్చు. లేకపోతే గూబెల మీద నీళ్లు పడితే అది మూసుకుపోయి దాంతో చెవిలో నొప్పి రావడం కూడా కావచ్చు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ కానీ సమ్మర్లో చూస్తూ ఉంటాం. ఇవాళ రేపు అందరూ స్విమ్మింగ్ పూల్ అని చెప్పేసి ట్రైనింగ్ ఇద్దామని పంపిస్తూ ఉంటారు. అటువంటి వాళ్లకు ఒకవేళ చెవి నొప్పి కనుక వస్తే వెంటనే ఈఎన్టీ డాక్టర్ దగ్గర చూపించడం మంచిది. కర్ణవేరికి రంధ్రం ఉంది అనేది చాలాసార్లు పేషెంట్లే వచ్చి చెప్తూ ఉంటారు, చూయించుకుంటూ ఉంటారు. కర్ణవేరికి రంధ్రం ఉంది. మరి రంధ్రం అనేది ఏమిటంటే మొదట్లో కారినప్పుడు ఒక 2-3 నెలల్లో సరిగ్గా నీళ్లు పడకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే దానంతటదయ్యే మూసుకుపోయే అవకాశం ఉంది. ఒకవేళ అవకాశం లేకుండా అట్లా అయిపోయి తర్వాత రంధ్రం కనుక పర్మనెంట్ అంటే ఎప్పటికీ మూసుకుపోకుండా ఉన్న పరిస్థితి వచ్చినప్పుడు దానికి చెవు పక్కన ఉండే చర్మం ఒకటి తీసేసి ఆ రంధ్రం మూసేస్తే మళ్ళీ కొత్తగా అతుక్కుంటుంది. దానికి ఒక ఆపరేషన్ అంటాము, మెరింగోప్లాస్టీ కానీ టింపానోప్లాస్టీ కానీ అంటాము. చాలా సామాన్యమైన చాలా సింపుల్ ఆపరేషను, అందరూ ఈఎన్టీ డాక్టర్లు చేయగలుగుతారు. దాన్ని చెప్పిన వెంటనే చేయించుకోండి. ఎందుకంటే డిలే చేసిన కొద్దీ మీకు రిజల్ట్ ఇవాళ వచ్చింది, ఒక నెల తర్వాత రిజల్ట్ రావడంలో తేడా వస్తుంది. సో ఈ చెవిలో సమస్యలలో చెవిలో చీమ గారడం అనేది ఒకటి. ఇంకో రకమైన చెవిలో చీమ గారడం ఏంటంటే వాసన వస్తుంటుంది. వాసన వచ్చింది అంటే చాలా రోజులు నేను చెప్పిన జాగ్రత్తలు పట్టించుకోకపోతే అది ముదిరిపోతుంది. ముదిరిపోతే మనం దాన్ని కొలెస్ట్రిటమా అంటాం. ఒకసారి కొలెస్ట్రిటమా కనుక ఏర్పడితే అది ఎముకలను లోపల వినిపించే నరాలకు చిన్న చిన్న ఎముకలు ఉంటాయి, అవి కూడా కంప్లీట్ దాంతో మొత్తం అంతా అరిగిపోయి పాడైపోతాయి. దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చెయ్యొచ్చు, కానీ ఎంతైనా మొదట్లో ఉన్నది పుట్టుకతో వచ్చింది అంత మంచిగా ఆపరేషన్ తర్వాత ఎంత సక్సెస్ వచ్చినా కానీ దానికి కంపేర్ చేయలేరు. కాబట్టి ఎవరికైనా చెవిలో చీమ గారినప్పుడు వాసన వస్తుంది, లేకపోతే లోపల ఏదైనా చూస్తున్నప్పుడు రక్తం లాంటిది ఏదైనా కనబడితే వెంటనే ఈఎన్టీ డాక్టర్ సంప్రదించండి. వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ అనుమానాలన్నీ క్లియర్ చేసుకొని ఆపరేషన్ చేయించుకోవడమే మంచిది.